హాయ్ అండి, టుడే రెసిపీ వచ్చి ఎగ్ రైస్ అండి. చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ పీసులు కూడా ఎగ్ పీసులు కూడా మంచిగా కనిపిస్తాయండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకోవాలండి. ఈ ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకున్నాక మనము వైట్ ఎల్లో మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలిస్తే అదేనే ఆమ్లెట్లా అవుతుందండి. దాన్ని మళ్ళీ మనం తిరిగేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం పీసుల్లా డివైడ్ చేసుకోవాలండి. స్పూన్తో అలా ఫ్రై చేస్తే పీసెస్లా అయిపోతాయండి. అలా ఫ్రై అయినాక మంచి ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయినాక పక్కన పెట్టుకోండి వీటిని. అదే కడాయిలో ఓ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఒక 60% ఫ్రై అయితే చాలండి. నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకుందామండి. పసుపు, ఉప్పు, కారం, మసాలా యాడ్ చేశానండి. మసాలా ఇవన్నీ యాడ్ చేసినాక ఎగ్ ఫ్రై చేసుకుంది ఉంది కదండి, అది కూడా యాడ్ చేశానండి. అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోనండి. హై ఫ్లేమ్లో 3 మినిట్స్ ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.